పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో కూడా ఈ విలీనం ప్రక్రియకు సంబంధించిన చిచ్చు రేగుతోంది. ముఖ్యంగా ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఉస్నాబాద్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో ఉండగా జిల్లాల పునర్విభజనలో భాగంగా కొంత భాగము హన్మకొండ నియోజకవర్గానికి, హన్మకొండ జిల్లాకి, మరికొంత భాగము కరీంనగర్లో ఉండగా కొంత భాగం సిద్దిపేట జిల్లాకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు పాదయాత్రలో అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ కూడా ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ను మరోసారి కరీంనగర్ లో విలీనం చేస్తామని మాట ఇచ్చిన సందర్భంగా ప్రస్తుతం ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు డైలాగ్ వారుగా మారిపోయాయి. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఒకవైపు, ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇచ్చిన మాట ఒకవైపు, ప్రస్తుతం అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో చిచ్చిరవుతుందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ లో ఉస్నాబాద్ ను కలుపుతామని చెప్పి పొన్నం ప్రభాకర్ మాట కట్టుబడినట్టుగా తెలుస్తుండగా ప్రస్తుతం సతీష్ బాబు ఆ మాటను తిప్పికొడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఉస్నాబాద్ ను కరీంనగర్ లో కలిపేది లేదు, కలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సతీష్ బాబు హెచ్చరిస్తుండగా ఇచ్చిన మాట ప్రకారం ఉస్నాబాద్ ను మరోసారి కరీంనగర్ లో కలిపేట్టుగా ప్రాసెస్ మొదలవుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఒకసారి వారిద్దరు ఏమనుకున్నారో చూద్దాం. ప్రభాకర్ గారు మంత్రులతో ఉండుకుంటూ హుస్నాబాద్ మళ్ళీ మేము కరీంనగర్లో కలుపుతాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి మీరు చేయవలసి వస్తుందని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే నాకు అర్థం కాదు ఏంటి కదా అంటే, వారు గతంలో ఇక్కడ హుస్నాబాద్లో ఎప్పుడు రాలే కాబట్టి వారికి విషయాలన్నీ పరిజ్ఞానం లేదని చెప్పి మాత్రం మాకు అర్థమైపోయింది. హుస్నాబాద్లో కూడా 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇదే అంబేద్కర్ పక్క పట్టి పెట్టేసి మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలి, మాకు ఏసీపీ ఆఫీస్ కావాలి, ఇంకేదో కావాలని చెప్పి చాలా వరకు మాట్లాడతారు. నేనే వాళ్ళను ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత వారు దీక్ష పనిచేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఎప్పుడైతే పునర్విభజన జరుగుతుందో మన జిల్లాలది, అప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టించి ఎంపీడీఓ గారితో కూడా ఎంఆర్ఓ గారితో కూడా అన్ని సేకరించడం జరిగింది. ఇవన్నీ సేక్రిపేట జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా బీందరపల్లి, ఎల్కదుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో కలుపుతాయి. మిగతా 2 మండలాలు ఏవైతే చిగురుమావుడు, సైదాపూర్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కరీంనగర్లో ఉంచడం జరిగింది. దాంట్లో సిద్దిపేట సైదాపూర్ మండలం ఏదైతున్నదో ఆ మండలాన్ని హుజురాబాద్ ఆర్టీఓ కలపడం జరిగింది. పునర్విభజన మొత్తం జరిగిన తర్వాత జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్స్ అయినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి. ఎక్కడ కూడా ప్రజలు మళ్ళా కలపాలి అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. మనం గెలిపించిండ్రు. అదేవిధంగా మా నాయకులను కూడా అందరినీ గెలిపించినాం. ఆ రోజు అన్ని మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉండే, ఇక్కడ టౌన్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే మరి ఇక్కడ ఉండే. మరి ఇవన్నీ ఉండగా కూడా ఇవాళ సదనంగా వచ్చి ఆయనకి ఏంటంటే మంత్రి అయిన తర్వాత కరీంనగర్ సిద్దిపేట పోతే సిద్దిపేట ఏం మాట నడతలేదు. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వాస్తవంగా చేయలేకపోయి అయ్యో నాకు అంత ఇంపార్టెన్స్ పోతుంది కదా, ఇది మళ్ళీ నేను కరీంనగర్ కలుపుతాను, కరీంనగర్ వాడిని నాకు కలిసి వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతుంది తప్ప ఆయన స్వలాభం కోసం ఆయన కోసం చేస్తున్నారు తప్ప ఇది ప్రజల కోసం అయితే చేస్తలేదని క్లియర్గా అర్థమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు. మరి అందుకోసం మరి తెలియజేస్తున్నాము. అయ్యా ఇక్కడ ప్రజల అభిప్రాయం మాత్రం బాగానే ఉంది, సిద్దిపేటలో ఉండడానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు, అందరూ కూడా అలవాటు కూడా పడ్డారు. మళ్ళా మెడిసికపోతే కరీంనగర్ కలుపుతాం ఇంకేదో చేస్తామని మాత్రం అది మీ స్వలాభం కోసం మీకోసమే చేస్తున్నామని చెప్పి మాత్రం మాకు స్పష్టంగా అర్థమైందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు ఏదన్నా కార్యక్రమం చేసి దీన్ని కరీంనగర్ కలుపుడు అనుకుంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున లేస్తుంది, పెద్ద ఎత్తున ఊగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి ఇటువంటి వాటిల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉన్నట్టు ఉంచితేనే బాగుంటుందని చెప్పి మాకు ఉద్దేశం. ఇది మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మీరు మంత్రి గారు ఒక నియోజకవర్గానికి సంబంధించినడు కాదు, యావత్ రాష్ట్రానికి సంబంధించినడు.
3 జిల్లాలో ఉన్న నియోజకవర్గాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఈ మంత్రి గారు రాష్ట్రం నేను కంట్రోల్ చేస్తాడు. అంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. చూశారుగా ఇద్దరి మధ్య ఈ డైలాగ్ వారు నేపథ్యంలో మరోసారి మున్సిపల్ ఎన్నికలు తెర మీదకి రావడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా కదలిక వచ్చింది. చాలా మంది కూడా అప్పటి జిల్లాలో పునర్విభజనలో ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండానే రాజకీయ పక్షంగా అప్పుడున్న పాలక వర్గంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఏకపక్షంగానే చాలా జిల్లాల పునర్విభజన జరిగింది. చారిత్రక నేపథ్యాలు, రాజకీయ నేపథ్యాలు, ప్రజల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్న విధంగా జిల్లాల పునర్విభజన జరిగిందని చెప్పి అప్పటికి ప్రజలు చెప్తున్నప్పటికీ కూడా అప్పుడున్న రాజకీయ నేపథ్యంలో ఏకచక్రాధిపత్యంగా యునైటెడ్ డిసిజన్ ప్రకారమే జిల్లాల పునర్విభజన జరిగిందని అంటున్న నేపథ్యంలో కొంతమంది హుస్నాబాద్ ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న ఎన్నికల్లో వారి అభిప్రాయాలు కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న విధంగా ప్రజలు కూడా ఏమంటున్నారు, కొంతమంది రాజకీయ నేతలు కూడా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈ హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి కోయడా, హుస్నాబాదు, అక్కన్నపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా సిద్దిపేట జిల్లాలో, అదేవిధంగా భీమదేవరపల్లి, ఎలకతుర్తి హన్మకొండ జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి కరీంనగర్ జిల్లాలో ఉండి ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు 3 జిల్లాలకు విడిపోయిన తర్వాత ఇక్కడటువంటి ప్రజల యొక్క మరి ఆలోచన విధానం గతంలో ఉమ్మడిగా సమిష్టిగా ఉండి ఒకే జిల్లా పరిధిలో ఒకే పాలనా యంత్రాంగం కింద ఉండి పనిచేసినటువంటి ప్రజలు ఇవాళ ముక్కలుగా విడిపోయిన తర్వాత భావ సారూప్యత రానటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌరవ మంత్రివర్యులు హుస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు మరి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం, వారి ఎన్నికల ఎజెండాలో పెట్టడం, మరి ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆనాటి మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి ఆనాడు హుస్నాబాద్ ప్రాంతాన్ని పాత మాదిరిగా కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మాట ఇవ్వడం, నిజంగా పొన్నం ప్రభాకర్ గారు తర్వాత హుస్నాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యమని చెప్పి వారు ప్రకటన చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. కాబట్టి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే గట్టిగా పట్టుబట్టి అతి త్వరలో ఈ హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో మరి రెవెన్యూ జిల్లాలో కలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా జిల్లాల పునర్విభజన సందర్భంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ 7 మండలాలకు 3 మండలాలు సిద్దిపేటలో, అలాగే 2 మండలాలు వరంగల్ జిల్లాలో, 2 మండలాలు కరీంనగర్ జిల్లాలో నాడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సతీష్ బాబు తాను రాజకీయ అవకాశాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక ప్రజలు ఈ హుస్నాబాద్ సంబంధించినటువంటి ఈ మండలాలను విభజించకుండా ఒకటే ప్రాంతంలో ఉందని చెప్పి అడిగినా కూడా తాను ఒక వ్యక్తిగత రాజకీయాల కోసం టీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినాయకత్వాన్ని మెప్పు కోసం ఇక్కడ ఈ హుస్నాబాద్ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసినటువంటి విషయం హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ తెలుసు. అయితే ఆ ఒక ప్రాంత ప్రజల యొక్క మనుగడకు వారి యొక్క ఆ కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి భావం కొరకు నాడు పిసిసి అధ్యక్షుల హోదాలో ఇక్కడ పాదయాత్రల రూపంలో వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ చౌరస్తా హుస్నాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కరీంనగర్లో కలపాలని చెప్పి ఆశిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటీవలే వారం 10 రోజుల కింద కూడా పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్ సంబంధించినటువంటి ప్రధానంగా హుస్నాబాద్, కోయడా, అలాగే చిరుమూరు సంబంధించినటువంటి మండలాలను తిరిగి కరీంనగర్లో కొనసాగిస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఉద్దేశపూర్వకంగానే హుస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క మనుగడ కొరకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత యొక్క భావాల కొరకు, హుస్నాబాద్ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కొరకు పునర్విభజన భాగాల్లోనే సిద్దిపేట నుంచి కరీంనగర్లో కొనసాగని చెప్పి ఆశిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుండి అభినవ సంబంధాలు ఉన్నటువంటి కరీంనగర్
జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ కోహెడ మండలాలను బలవంతంగా సిద్దిపేటలో ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కలుపుకోవడం జరిగింది. ఎన్ని స్వార్థ ప్రయోజనాలయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనేది తెలియదు. కానీ దాదాపు జిల్లాలు ఏర్పడ్డప్పటి నుండి కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా మిళితమై అభినవ సంబంధాలుండి అటు పార్టీల వైజ్ కానీ ఇటు అధికారులతోని సంబంధం ఉన్నటువంటి వాటిని అకస్మాత్తుగా 10 ఏళ్ల కింద సిద్దిపేటలో కలవడం వల్ల ప్రజలు అయోమయం కావడం, అలాగే ఈ నియోజకవర్గము 3 ముక్కలై 2 మండలాలు అటు 2 మండలాలు హన్మకొండ, తర్వాత 2 మండలాలు కరీంనగర్, 2 మండలాలు సిద్దిపేటలో కలపడం వల్ల అభివృద్ధికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఈ జిల్లాల వల్ల వాళ్ళు సౌలభ్యం అంటారు కానీ అవస్థల పాలే ఎక్కువ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతుంది. అభివృద్ధికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో గతంలో ఉన్న కాంగ్రెస్ అధికారంకు వస్తే మేము కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్పి స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలనేది మా యొక్క డిమాండ్. పరిపాలనా సౌలభ్యం అభివృద్ధి గురించి కరీంనగర్లో కలపాలనేది మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. సుశంగా ముఖ్యంగా ఈ ఇటు రాజకీయ పక్షాలతో పాటు ఈ ఇద్దరి మధ్య ఎక్స్ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ మధ్య డైలాగ్ వారు ఓవైపు ఉండగా మరోవైపు బీజేపీతో పాటు కొంతమంది ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొగ్గు మాత్రం హుస్నాబాద్ ను మళ్ళీ ఒకసారి కరీంనగర్ లో కలపాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మాత్రం కలిపేది లేదంటున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య డైలాగ్ వారితో పాటు ప్రజల మనోభిప్రాయాలు తీసుకొని వాళ్ళ మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మనోభావాలు ఎలా ఉన్నాయి పరిగణలోకి తీసుకుంటే హుస్నాబాద్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ విలీన ప్రక్రియ మరోసారి తెర మీదకి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఎదురు చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.